ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన సంఘటనలు, జిల్లాలోని వైవిధ్య పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన సమగ్ర నివేదిక. ఆసిఫాబాద్ పట్టణాన్ని మున్సిపాలిటీగా ప్రకటిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అది అమల్లోకి రాలేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన మున్సిపాలిటీగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. కమిషనర్ నియామకం జరిగినప్పటికీ ప్రస్తుతం ఆసిఫాబాద్లో అంతర్భాగమైన రాజంపేట ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించిన ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మున్సిపాలిటీలో వార్డుల విభజన ఆగిపోయింది. దీంతో అనేక మంది నూతన గృహాలు నిర్మించుకునేవారు అనుమతులు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత నెలలో వార్డుల విభజనకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేయడంతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అధికారులు ఆగస్టు 20వ తేదీ వరకు వార్డుల విభజనకు సంబంధించి అభ్యంతరాలను ప్రజల నుంచి స్వీకరించారు. ఆగస్టు 28వ తేదీన తుది ప్రకటన విడుదలవుతుందని, లేని పక్షంలో సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి వార్డులతో మున్సిపాలిటీ కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ భుజంగరావు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో గత నెల 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని శాఖల్లో ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. అయితే రహదారులు, భవనాల శాఖ, ఉద్యానవన శాఖతో పాటు మరికొన్ని శాఖలకు ఉన్నతాధికారులు రాకపోవడంతో వారిని తిరిగి కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంటర్మీడియట్ వ్యవస్థలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలోని 9 మంది ప్రిన్సిపాళ్లు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. ఒక్క కళాశాలకు కూడా పూర్తిస్థాయి ప్రిన్సిపాల్ రాకపోవడంతో జిల్లాలో ఉన్న 2 ప్రిన్సిపాళ్లలో ఒకరు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారిగా కొనసాగుతూనే 4 కళాశాలలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. మరొకరు ఆసిఫాబాద్ ప్రిన్సిపాల్ గా ఉంటూ మరో 3 కళాశాలలకు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో జిల్లాలో భూములకు సంబంధించి మొత్తం 593 పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. గతంలో దరఖాస్తులకు సంబంధించిన కొన్ని వివరాలను CCLAకు పంపించినట్లు, అవి పరిష్కారం కాక వివిధ స్థాయిలో తిరిగి వెనక్కి వచ్చాయని, వాటిని పరిశీలించి పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు మాఫీ ప్రక్రియను ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో ₹1,00,000 వరకు ఉన్న 22,000 మంది రైతులకు రుణమాఫీ కాగా, రెండో విడతలో ₹1,50,000 వరకు ఉన్న 14,623 మంది రైతులకు ₹153 కోట్ల మేర రుణమాఫీ జరిగింది. ఆగస్టు 15వ తేదీన మూడో విడత రుణమాఫీ ప్రక్రియలో భాగంగా 11,733 రైతులు రుణమాఫీ ప్రక్రియ కిందకి రాగా, వీరి కోసం జిల్లాలో ₹154 కోట్ల మేర రుణమాఫీ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం మీద 3 విడతల్లో జిల్లా వ్యాప్తంగా 48,356 మంది రైతులకు రుణమాఫీ వర్తించింది. అయితే ఇంకా రుణమాఫీ కాని రైతులు జిల్లాలో ఉండడంతో అధికారులు మండలాల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లాలో ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 78వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించగా, జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హాజరై జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఆదివాసీల అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చెప్పారు. జిల్లాలో గంజాయి, మట్కా, గుట్కా, గుడంబ నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాల కార్మికుల నివారణ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 61 మంది బాల కార్మికులను గుర్తించి వారిని పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక సిబ్బంది నియమించడంతో పాటు ఆసిఫాబాద్ కాగజ్నగర్ కేంద్రంలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం కృషి చేసినట్లు వివరించారు. ROR చట్టం 2024పై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. దీనికోసం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో అధికారులతో, ప్రజలతో మొదటి దశలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సమావేశం నిర్వహించడంతో పాటు నూతన చట్టం ఆవశ్యకతను వివరించారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రైతులు వర్షాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉండగా, పంటలు నష్టపోయే ప్రమాదం నుండి రైతులు బయటపడ్డారని అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలోని 2 ప్రధాన ప్రాజెక్టులు అయిన కొమరం భీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు.